సింపుల్‌గా, టేస్టీగా గోధుమ పిండితో బొబ్బట్లు చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. చిటికెడ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. పిండి ముద్దలు అవ్వాక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి 1 అవర్ దాకా. ఇప్పుడు 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చాక బెల్లం పాకం చేసుకొని అందులో వేసుకోండి. ఆ పూర్ణాన్ని మీకు నచ్చిన సైజులో చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని లేకపోతే ఆయిల్ కవర్ కట్ చేసుకొని అలా పెట్టుకోవచ్చు. ఇందాక మనం 1 అవర్ దాకా పక్కన పెట్టాం కదా, ఇప్పుడు ఆ చపాతీ పిండి తీసుకొని అందులో పూర్ణం పెట్టి చుట్టేయండి. మళ్ళీ దానిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ వేసి బాగా ఓన్లీ హ్యాండ్స్తోనే ప్రెస్ చేయండి రౌండ్గా. జస్ట్ ఓన్లీ ఫింగర్స్తోనే రౌండ్గా చేయండి. ఆ కవర్ ఓపెన్ చేసాక చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాక హీట్ అవ్వాక అప్పుడు ఆ బొబ్బట్టు వేసేయండి. లైట్గా గీ అప్లై చేసి దాన్ని టర్న్ చేసేయండి. మీకు గీ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గీ యాడ్ చేసుకుని బాగా దోరగా కాల్చుకోవాలి. బొబ్బట్టు అనేది అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో.